ఆబ్వియస్లీ సార్ నాకు తెలుసు, మీ అందరికి తెలుసు పెట్టుకున్నాక పెద్ద పంచాయతీ పెట్టుకున్నారు, భయపెట్టేది లేకపోతే చేయరు త్వర అనేది పెట్టుకుంటారు. విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇంగ్లీష్ కాదు మొత్తం ఆడియన్స్ అందరూ వెయిట్ చేసిన పరిస్థితి అనేది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉపమాయిలో అంతా నెగిటివ్స్ తెలుసు, అంపాయింట్లు ఉన్నా తెలుస్తున్నాను. అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా కారణం చేసి టార్గెట్ చేస్తారనుకుంటున్నారు? ఉపమాయి షో పనిచేస్తుంటే వాళ్ళకి ముందు ఐ థింక్ ఉపమాయి షో ఆల్సో బిఫోర్ దే యూస్ టు టికెట్ కొనడానికే స్టార్ట్, అంటే వాళ్ళ షో అయిపోయిన తర్వాత నాకు పంపిస్తుండే నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని 10 కూడా రేటింగ్. సడన్ గా బాట్స్ కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ఉపమాయి షో అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినట్టు మాత్రం అందరూ ఆర్గనైజ్ చేసుకొని ఇటు వరకు నేను చేసిన హిట్ సినిమా కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్ ఉండే రీజన్ why is this application is also accepting bots to constantly put 1000 of words వస్తుంది. చూసిన 9.8 9.5 ఇస్తుంది కదా, అది యావరేజ్ స్టార్ట్ చేసుకుని తగ్గించేస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ మీరు జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీరు కొట్టండి, కింద ఫస్ట్ 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున నుండి ఎంతమంది వాళ్ళకి ఇచ్చారో తెలిసిపోతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చెప్పవచ్చు బార్డర్. అది ఏమన్నా జనాలకి ఇది యూనివర్సల్ ఇది బాగా తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది అసలు. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ రెండో సినిమా ఆల్రెడీ అందరూ అర్థమైపోయి ఉండదు. సో మనం దాని గురించి చేస్తున్నారు ఎవరు మనకు తెలియదు, కంపల్సరీ పరిగెట్టుకుని చేస్తున్నారు ఎవరు మనకు తెలియదు అని అనుమానాలు ఉన్నాయి. పోతుంది కదా, అదే ప్రాబ్లం. వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఏం చేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి అందరూ ఫోన్ చేసి మాక్సిమం యాక్టివ్స్ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ అన్ని అవసరం వస్తాయి రేపు నుంచి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అందరూ. ప్రొడ్యూసర్ నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోయకూడదు. అదే ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు, తెలిస్తే మాత్రం చెప్పండి. నాకు తెలియదు రెండింటి నాదే సరిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి కొంచెం అయితే మిగిలిన ప్రపంచం ఏం జరుగుతుంది, నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచం ఏం జరుగుతుంది నేను తెలుసుకుని పని వర్క్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అది ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, అదే సెంటిమెంట్. నేను ఆలోచిస్తున్నా అన్నిట్లో ఇంట్లో ఒకరే ఉన్నారు, సినిమాలో ఒకరే దానిలో ఉన్న ఒకరు కూడా హీరోయిన్ డైరెక్టర్ తెలుసు. ఇట్లా లాస్ట్ లో మా అంటే చెప్తాను అంత సీక్వెల్ చేస్తామని అనౌన్స్ చేశారు. మిమ్మల్ని అడిగినప్పుడు అయితే మీరు సినిమా రిజల్ట్ బట్టి చేస్తామన్నారు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయించామంట వాళ్ళని అనౌన్స్ చేశారు. అలాగే పవర్ పేట్ గురించి కూడా పవర్ పేట్ కూడా ఉందండి. పవర్ పేట్ గురించి కూడా చాలా తొందరలో చెప్పాను. అండ్ కరెక్ట్ రెడీ చేయలేదు, అదంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్ దాని గురించి చూస్తారు కదా. దానికి చాలా చెప్తాను, ఎవరైనా చెప్తాను దాంట్లో ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది ఏంటి అని. ఏంటంటే నా ఫోన్ లాస్ట్ మూమెంట్ లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ బేసిక్గా నేను చెప్పినట్టు 1 2 3 అని ఉండదు. గోదావరి ఉంది కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది స్టోరీ విల్ బి రోడ్స్ బట్ ప్లేస్ లొకేషన్ చేంజ్.
సో అది మా దగ్గర టైటిల్ రైట్స్ ఎక్కువ అది రీజన్ వల్ల లాస్ట్ లో సపరేట్ గా మీకు ఇంకోసారి ఈవెంట్ పెట్టుకుని ఎలా ఉంది. అవును సార్, అది ఒకసారి అది ఇప్పుడే ఈ రోజు రిలీజ్ అయ్యింది. ప్రశాంతంగా సినిమా గురించి గోదావరి ఇంట్లో కొత్తగా చూపుతారు కదా, డైరెక్ట్గా ఫస్ట్ నుంచి చెప్పుకోవచ్చు. గోదావరి ఇందులో బట్ కొంచెం యాక్షన్ అలా చూపించారు. సో గోదావరి కొత్తగా చూపించారు కాబట్టి ప్రమోషన్ అక్కడ సపరేట్గా గోదావరి జిల్లాలో అందుకే ప్లాన్ చేస్తున్నారు. బేసిక్ గా నాకు అసలు ట్రైలర్ అక్కడ లాంచ్ అని ఉండేది, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కూడా నడుస్తుంది కదా. సో లేకపోతే అసలు ఐ రియలీ వాంటెడ్ టు డూ మంచి అక్కడ రాజమండ్రిలో మంచి నీట్ పర్ఫార్మ్ పెట్టుకొని నాకు మంచి ఈవినింగ్ మధ్యాహ్నం పెడితే అయిపోతాం, మంచి ఈవినింగ్ పెట్టి చేయాలని ట్రైలర్. ఎలక్షన్ కూడా నడవడం వల్ల చేశాను. మీరు గోదావరి జిల్లా ప్రజల్ని కించపరిచేలా మాట్లాడాను. గోదావరి వచ్చింది అదే వీడియోలో 30 సెకండ్ల ముందు నేను చెప్పాను. నాకు నీకు తెలుసు, నాకు తెలుసు. నేను పుట్టి పెరిగి అందరూ మా ఊరందరూ అక్కడ ఉంది, నా ఫ్రెండ్స్ అక్కడ ఉంది. నేను ఎందుకు చేస్తాను అంటే నన్ను కూడా వేలు చేయొచ్చు అనేది నాకు ఒకటే అర్థం. ఎందుకంటే అది జరిగిన 10 days నేను దుబాయ్లో ఉన్నాను, రికార్డింగ్ జరుగుతుంది. ఆ తర్వాత చెన్నైలో ఉన్నా. వస్తే నువ్వు వేరే నేను కూడా అదేనండి, అంటే నన్ను కూడా వేరు చేయొచ్చు అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ.